ఎంతో కొంత హ్యూమన్ టచ్ లేకపోతే ఒక మనిషికి తన సినిమాలలో ఆ హ్యూమన్ ఎమోషన్ అనేది డీల్ చేయడం చాలా కష్టం. నాకు తెలిసి పాత తరం డైరెక్టర్ పక్కన పెడితే మీ సినిమాలలో ఆ ఎమోషన్స్ అనేవి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటాయి, మంచి హ్యూమన్ ఎమోషన్స్ వల్ల. మీలో అది ఆ హ్యూమానిటీ మీరే బయటకేమో ఇంత నెగిటివ్గా మాట్లాడుతుంటారు, సినిమాలలో పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తుంటారు. అది ఎలా సాధ్యం? అది నేను నెగిటివ్గా మాట్లాడి నేను ట్రూత్ మాట్లాడతాను, నా మనసులో ఉన్నది చెప్తాను. అండ్ నాకన్నా హ్యుమానిటీ గురించి తెలిసినవాడు ఎవడు ఉండడు. బట్ ఐ స్పీక్ ది ట్రూత్, అంతే. నేను ఫీల్ అయింది నేను చెప్తాను. నేను అన్ని ఒక రిలీజియస్ ఆస్పెక్ట్లో కానీ, ఒక సోషల్ ఎథిక్స్లోని, లేకపోతే ఒక మారల్ వాల్యూస్ని నేను పక్కన పెట్టి నేను ఎగ్జాక్ట్గా ఫీల్ అయింది నేను చెప్తాను. సో ఆర్జీవికి మోరల్ వాల్యూస్ ఉన్నాయి? నో, లేవు. మారల్ వాల్యూస్ అనేది నాకు అర్థం అవ్వాలి, ఎవడో చెప్పాడు కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్తే నాకు చిరాకు వస్తుంది, ఎందుకంటే మనకి తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పాలి. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పిన వల్ల నా మార్నింగ్ గుడ్ అవ్వదు, నేను చెప్పిన వల్ల నీ మార్నింగ్ గుడ్ అవ్వదు. అలాంటప్పుడు వేస్ట్ఫుల్ కాన్వర్జేషన్ నాతో ఎప్పుడు చేయొద్దని చెప్తాను నేను. అప్పుడు ఇంత చిన్నదానికి ఇంత పెద్ద ఇది ఇవ్వాలంటే అది నా ఇష్టం. ఎందుకంటే నేను నా ప్రతి సెకండ్ నా లైఫ్లో ఐ వాంట్ టు ఎంజాయ్ దట్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఇట్ ఫర్ ఎనీవన్. ఒక నీడ్లెస్ కాన్వర్జేషను దాంతో. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ మీరు ఒక దేవుడు ఆస్పెక్ట్, సోషల్ ఆస్పెక్ట్లో ఇప్పుడు కంట్రీ, దేశభక్తి. నాకు దేశభక్తి లేదు. నా పక్కింటోడు అంటే నాకు ఇష్టం ఉండదు. ఇంక దేశం అంటే ఏంటి ఇష్టం? సో నాకు ఐ నో ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, దానివల్ల నేను అట్లా మాట్లాడతాను. తెలియకుండా ఊరికనే ఒక ప్రోగ్రామ్ రోబోస్ లాగా ఇలా అయితే ఇక్కడ దండం పెట్టాలి, అక్కడ నమస్కారం పెట్టాలి, ఇక్కడేమో ఏంటి జనగణమన వస్తే లేచి నుంచోవాలి అనే ఒక ప్రోగ్రామ్డ్ షీప్ మెంటాలిటీ నేను అసలు కేర్ చేయను. ఓకే. అంటే ఎమోషన్స్ అంత పర్ఫెక్ట్గా ఉంటాయి, ఇంత రూడ్గా ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే మనిషి అంత ఎమోషన్స్ క్యాప్చర్ ఎలా చేయగలరు అన్నది నా పని. అందుకనే చేయగలుగుతాను నేను. ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తాను, ఎమోషన్స్ని నన్ను కంట్రోల్ చేయనివాను. అప్పుడే అందుకని నాకు అర్థం అవుతాయి ఎమోషన్స్. ఎమోషన్స్లో మీరు ఎప్పుడైతే మునిగిపోయారో దాని లోపల మునిగిపోయి చచ్చిపోతారు. పైనుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఒక దానిపైన బోట్ ఏదాలా, లేకపోతే ఒక బోట్ తయారు చేయొచ్చా, రాఫ్ట్ తయారు చేయొచ్చా, ఇట్లాంటి ఐడియాలు వచ్చి మీకు వాటర్ అనేది అర్థమవుతుంది. వాటర్ లోపల ఉంటే అర్థమవుతుంది వాటర్. ఓకే. ఇంత అంటే మీరు దీన్ని ఎంతవరకు తీసుకుంటారో, ఇంత మీకు ఇచ్చిన ప్రేక్షకులకి కానీ సినిమా ఇండస్ట్రీకి కానీ మీరు మళ్ళీ తిరిగి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? నేను తీసుకుంటాను కానీ ఎప్పుడు ఎవరికి ఇవ్వను. సో ప్రేక్షకులకి, సొసైటీ ప్రేక్షకు నా సినిమా నచ్చితే చూస్తారు, లేకపోతే చూడరు, అంతగా నీకేంటి. ఓకే. మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబడిపోయి అట్లీస్ట్ ఇండస్ట్రీకి, అట్లీస్ట్ ఇండస్ట్రీ అనేది ఉండదని. ఇండస్ట్రీ అనేది కేవలం మీడియాలో ఒక వర్డ్. అది ఇండస్ట్రీ ఏంటి? ఇండస్ట్రీ అంటే మీనింగ్ ఏంటి అసలు? అది ఎవడో వచ్చా డబ్బులు పెట్టి సినిమా, ఎవడో యాక్ట్ చేస్తున్నాడు, ఎవడో కెమెరా చేస్తున్నాడు, ఇంకోటి ఎవడో ఏదో చేస్తాడు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళందరూ చేసిన ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఆ ప్రోడక్ట్ని సినిమా కొంతమంది చూడొచ్చు, బాగా చూడొచ్చు, చూడకపోవచ్చు. ఇది తప్పిస్తే ఇండస్ట్రీ అనేది ఏమి ఉండదు. రోడ్డు మీద అందరూ నడుస్తున్నారు కాబట్టి రోడ్డు ఇండస్ట్రీ అవ్వదు కదా. అందరూ ఎవరి పనులు వాళ్ళు వెళ్తున్నారు రోడ్డు మీద. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ సినిమా. తెలుగు సినిమా చరిత్ర తీసుకుంటే ఖచ్చితంగా శివ అనే సినిమా ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా శివ అనే ఒక సినిమాకి ఒక పేజ్ ఉంటుంది. అలా ఒక 50 years తర్వాత ఆర్జీవికి ఇండస్ట్రీలో ఏ ప్లేస్ ఉంటుంది? ఇప్పుడు మన పాత తరం వల్ల చెప్పుకుంటుంటాం. ఇప్పుడు నేను చచ్చిపోయిన ఒక సెకండ్ తర్వాత ప్రపంచం అంతా మాయమైపోయినా కూడా నేను కేర్ చేయను. 50 years తర్వాత ఏంటి నేను అనేది ఐ డోంట్ కేర్. ఇంకొకళ్ళు నా గురించి ఏం ఆలోచిస్తారని నేను పట్టించుకోను. ఓకే. మీకు ఇండస్ట్రీలో అత్యంత ఇష్టమైన వ్యక్తి, మీరు క్లోజ్ స్నేహితుడు వాడను? ఎవ్వరూ లేరు. ఓకే. ఇండస్ట్రీలో కాదు, ఎక్కడ ఎవరు లేరు. ఓకే. అమితాబ్ బచ్చన్ గారి ఫోటో పెట్టడానికి కారణం? ఇది రిప్రజెంట్ అమితాబ్ బచ్చన్ ఫోటో కాదు, సర్కార్ ఫోటో. అది సర్కార్ అనేది ఒక థాట్, అది అదొక పవర్, అదొక ఫిలాసఫీ. ఓకే. అందుకోసం పెట్టారు. మీ తర్వాత వచ్చిన మీ అసిస్టెంట్స్ కూడా ఆల్మోస్ట్ మీలో ఎంతో కొంత పావుమందమో సగమో ఎంతో కొంత ఖచ్చితంగా మీ ఇది ఉంటుంది, మీ ప్రభావం వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంది. జేడీ కావచ్చు, తేజ కావచ్చు, చాలామంది. అంటే మీరేంటి మీ అసిస్టెంట్స్ని మీ దగ్గరకు వచ్చాక అలా మారుతారా, లేదా మీరు అలాంటి అసిస్టెంట్స్ని చూస్ చేసుకుంటారా? ఇలా చాలామంది ఐ థింక్ 2 factors ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇండిపెండెంట్ వ్యక్తుల్ని నేను ఎక్కువ ఇష్టపడతాను. అతను డెసిషన్ తీసుకుని లేకపోతే ఒక యాటిట్యూడ్ ఉన్న మనుషులను ఎక్కువ ఇష్టపడతాను. తర్వాత నన్ను చూసినప్పుడు నా బిహేవియర్ బట్టి ఒక్కొక్కసారి అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు.
ఎందుకంటే చాలాసార్లు నాకు చెప్తూ ఉంటారు అసిస్టెంట్లు నన్ను ఇమిటేట్ చేస్తూ ఉంటారు అని. అది ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అవ్వచ్చు అది కానీ ఇది జనరలైజ్ చేయను. కొన్ని ఈ ఫ్యాక్టర్ అలా న్యాచురల్గా వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చు ఒకసారి. జేడి మిమ్మల్ని విపరీతంగా ఫాలో అవుతున్నట్టు కదా, మైండ్ సెటప్ కూడా. ఈవెన్ అతనికి ఏదైనా ఎప్పుడైనా గీతోపదేశం చేశారా ఏంటి? ఎప్పుడు ఎవరు గీతోపదేశం, నేను చేసే ఒకే గీతోపదేశం వినొద్దని. ఏంటది? ఎవరికి వినొద్దు? నేను చేసే ఒకే గీతోపదేశం వినొద్దు అని. వినొద్దు. ఓకే. ఈ రోజుల్లో సినిమా చూసే వాళ్ళకంటే తీసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకి. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు సినిమా స్థాయిని శివ సినిమాతో ఎక్కడికో తీసుకెళ్ళిన రామ్ గోపాల్ వర్మ అంతే స్థాయిలో దాని స్థాయిని పడేశాడు కేవలం 5D చిన్న చిన్న కెమెరాలతో. దానివల్ల ఇండస్ట్రీ నాశనమైందని చాలామంది అంటున్నారు. అదేంటంటే ఒక ఎక్స్ట్రాడినరీ స్టూపిడ్ థింగ్ అది అసలు అనుకుంటాం. అది దానికి కారణం ఏంటంటే సినిమాలు తీయటానికి అవి రిలీజ్ చేసి ఆడటానికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. కొత్త టెక్నాలజీతో ఎప్పుడైనా ఏమవుతుందండి, ఇప్పుడు నేను శివ టైంలో నాకు అసలు అమెరికన్ సినిమాటోగ్రఫర్ మ్యాగజైన్ అనేది దొరకటం అనేది ఇంపాసిబుల్. అది అసలు ఒక మ్యాగజైన్ ఉండేది అసలు కొత్త ఎక్విప్మెంట్ కానీ లేకపోతే లైట్స్ కానీ లేకపోతే ఒక సినిమాలో ఒక సీన్ ఎట్లా తీశారు టెక్నీషియన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అమెరికా నుంచి ఒక మ్యాగజైన్ వచ్చేది. ఓకే. అది అన్నపూర్ణ స్టూడియోలో సబ్స్క్రైబ్ చేసిన వల్ల అక్కడ వచ్చేది. నేను ఒక్కడిని చదివినా మ్యాగజైన్ అక్కడ ఆ టైంలో. నేను అసిస్టెంట్ డైరెక్టర్, నేను సినిమా బ్రేక్ కోసం ట్రై చేస్తా స్టూడియోలో తిరుగుతున్నప్పుడు కానీ లేకపోతే ఎక్కడో లైబ్రరీలో ఒకటో రెండో చిన్న బుక్స్ దొరికాయి సినిమా మేకింగ్ గురించి. ఐడియా అనేది ఒక ఫిల్మ్ మేకర్ అవ్వటానికి ఒక అని ఆడ అనకాపల్లిలో ఉండొచ్చు, చొక్కడపల్లిలో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో ఉయ్యూరులో ఉండొచ్చు. అతనికి ఫాదరు డబ్బులు అంత ఎక్కువ ఉండకపోవచ్చు, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. కానీ దాని మూలాన మన ప్యాషన్ అనేది కట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఆ డెసిషన్ తీసుకోలేరు. మీకున్న బాధ్యతలు, మీకున్న అవసరాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఈ టెక్నాలజీతో ఏమైందంటే ఇప్పుడు ఈ డిజిటల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు సినిమా తీసే పరికరాలు అనేది ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నేను 5D తీసినప్పుడు 5D ఎప్పుడది ఒక 4-5 సంవత్సరాలు అంటారు. ఇవాళ మీకు ఈ ఫోన్లో 4K ఉంది. 4K 5Dకి మీకు యారీ కెమెరాకి ఉన్న డిఫరెన్స్ అదే, ఇది రెజల్యూషన్ ఆఫ్ ది ఫుటేజ్లో. అది ఎప్పుడు ఎవరు ఎంత తొందరగా తీసుకుంటే ఎవరో ఒకటి చేయాలి కదా ఆ స్టెప్. ఫస్ట్ టైం కమల్ హాసన్ గారు యావిడ్ యూజ్ చేశారు కురితి పునాలు అనే పిక్చర్లో. అంతకుముందు అంతా సీన్ బ్యాక్ వాడేవారు. యావిడ్లో అది ఏదో కొంచెం సింక్ ప్రాబ్లం ఏదో వస్తే యావిడ్ పని చేయదు అది అని మోసారు మొత్తం ఇండస్ట్రీలో. దాని తర్వాత ఇవాళ యావిడ్ FCP లేకపోతే అసలు ఇండస్ట్రీని మనం ఊహించలేం. అప్పుడున్న మొత్తం ఎడిటర్లు అందరూ వెళ్ళిపోయారు. యావిడ్ ఆపరేషన్ తెలియకపోతే ఎడిటర్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు అందరూ. సో ఆ రెవల్యూషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది, ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఒక అతను ఇలాగా రామ్ గోపాల్ వర్మ ఈ కెమెరాలు ఏ కెమెరాతోనో తీసేసి మొత్తం నాశనం చేశారు ఒక డైరెక్టర్ చెప్తున్నాడు. ఆ డైరెక్టర్ కొమ్ములతో పుట్టాడా అని వేరేవాడిగా తీసేదానికి అవకాశం లేదా? రేపు పొద్దున్న వాడు ప్రూవ్ చేసుకున్నాడు. వాడు తీసిన విధానం ఆ కంటెంట్ నచ్చినప్పుడు రేపు పొద్దున్న 5D కాకపోతే వాడు అమెరికా వెళ్ళి అవతార్ తీయచ్చాడు. వాడి టాలెంట్కి సంబంధించిన విషయం అది. ఓకే. సో డెమోక్రటైజేషన్ అనేది ఎవరికి ఏమి అనిపించినా వాళ్ళు తీయటానికి వాడికి పరికరాలు ఇవ్వాలి. ఎడ్యుకేషన్ మీద ఇచ్చినట్టు ఏదైనా సొసైటీలో ప్రతి ఒక్కరికి దొరకాలి. దొరికిన తర్వాత వాడు దాన్ని ఉపయోగించుకొని మిగతా వాళ్ళని ఎలా మెప్పిస్తారు అన్న దాని మీద వాడి టాలెంట్ సినిమా కొన్న గొప్పతనం ఉంటుంది. కానీ వాడు తీసిన మనం ఉండదు. అది అర్థం చేసుకోరాడు. మీరు 100 కాదండి 1000 సినిమాలు తీయండి, 10,000 సినిమాలు తీయండి. కానీ మీరు తీసిన తర్వాత అది రిలీజ్ చేయడానికి ఎవరో థియేటర్ ఇవ్వడానికి నచ్చడానికి జనాలకి దాంట్లో ఎన్ని వస్తాయి మీకు? మళ్ళీ అవి 100 ఉంటాయి. మీరు 10,000 తీసినా 100 వస్తాయి బయటికి. అండ్ అఫ్కోర్స్ మీతో ట్రావెల్ చేసిన ఒక వ్యక్తి నాకు చెప్పారు ఏంటంటే మీ ఇన్నర్ థాట్ ఏంటంటే దీంట్లో ఓకే ఈ 5D దీన్ని వాడడం వల్ల మొత్తం స్క్రాప్ అంతా పోద్ది. ఏం పోతుంది? స్క్రాప్ ఎవరెవరో కొన్ని 100 మంది వచ్చి తీసినా కూడా దానిలో ఇక్కడ డిసైడ్ అయిపోతుంది కదా. ఏ మెటీరియల్ ఇప్పుడు సినిమా అనేది ఒక ప్రోడక్ట్ అండి. మీరు ఒక షాప్కి వెళ్తారు, ఎన్నో రకాల మెటీరియల్స్ ఉంటాయి. గ్లాసులు ఉంటాయి, ఇది ఉంటాయి, రకరకాల 10 రకాల గ్లాసులు అమ్ముతారు, ఇది అమ్ముతారు, ఎన్నో మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు మొత్తం దేశంలో. అవన్నీ అసలు ఎవరు చేస్తున్నారు, ఎవరు కొంటున్నారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? అసలు ఫైనల్గా వాడు చేసేదానికి సేల్ దానికి దాంట్లో ఒక ఈక్వేషన్ ఉంటుంది.
సినిమా కూడా అంతే. కమర్షియల్ ఎందుకంటే కొంతమంది మనుషులు కష్టపడి వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు నమ్మింది వేరే వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది మీరు ఒక మామూలు ప్రోడక్ట్కి సినిమాకి ఏమి తేడా ఉండదు, సేమ్ ఉంటుంది అది. ఓకే. సో ఇప్పుడు అసలు ఏమి సినిమా అంటే ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళు ఇండస్ట్రీకి వస్తున్నారు, దానివల్ల ఈ ఎఫెక్ట్ ఏం పడాలి? ఎలా వస్తుంది అదే నేను చెప్తున్నాను ఇప్పుడే మీకు. నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు, ఆడి సినిమా తీసాడు అంతే, ఆడి దగ్గర ఉంది. రేపు పొద్దున్న ఒక డిస్ట్రిబ్యూటర్ చూశాడు, ఇది భలే ఉంది అన్నాడు, భలే ఉంది అనుకుని ఆడి రిలీజ్ చేశాడు, అది హిట్ అవ్వచ్చు లేకపోతే అవ్వకపోవచ్చు. దట్ ఈస్ ద సేమ్ థింగ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. కానీ అది ఫిల్మ్ ఉన్నప్పుడు ఇంత ఉండదుగా, ఈ ఫిల్మ్ ఉన్నప్పుడు అది చెప్తున్నాను కదండి. డిజిటల్ టెక్నాలజీ దాని ముందు నేను రక్త చరిత్రలో ఫస్ట్ టైం నేను డిజిటల్ కెమెరా వాడింది. అందరూ ఏమో దాంట్లో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉండదు, లాటిట్యూడ్ ఉండదు, అది ఇది అని చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత ఇప్పుడు అసలు ఫిల్మ్ అనేది మర్చిపోయారు, ఫిల్మ్స్ ల్యాబ్స్ అన్ని మూసేశారు మొత్తం, కొడాక్ కంపెనీ క్లోజ్ అయిపోయింది. ఇది నేను 5 years బ్యాక్ ఐ ప్రెడిక్టెడ్ దట్. అదే 5D ఉంది, దొంగల మూట ఫ్లాప్ అయింది కాబట్టి 5Dని బ్లేమ్ చేశారు. ఈరోజు దొంగల మూట అనే సినిమాని 5Dలో తీశాను, అది ఫ్లాప్ అయింది కాబట్టి 5D కెమెరాతో చుట్టేస్తున్నారు. అదే కెమెరాతో ఈ రోజుల్లో అనేది మారుతి సూపర్ హిట్ అయింది సినిమా. దొంగల మూట ఆరిఫ్ 5లో చేసిన అంతే ఆడేది, ఈ రోజుల్లో ఆరిఫ్ 5 చేసిన అంతే హిట్ అయ్యేది. అది సినిమా కంటెంట్ కానీ కెమెరాకి సంబంధం లేదు అది. మరి అంత ఎంకరేజ్ చేసిన మీరు మళ్ళీ తర్వాత తక్కువ బడ్జెట్ కదా 5Dని ఎందుకు కంటిన్యూ చేయలేదు మీరు? మళ్ళీ 5D అనేది అవుట్డేటెడ్ ఎక్విప్మెంట్ అండి. 5D కన్నా చీపర్ కెమెరాస్ వచ్చినాయి. ఇప్పుడు చెప్తున్నాను నేను, లాట్ ఆఫ్ పీపుల్ సెల్ ఫోన్తో చేస్తున్నారు సినిమాలు ఇప్పుడు వరల్డ్ వైడ్. ఎక్స్ట్రాడినరీ ఏంటి నేను రక్త చరిత్ర తీసినప్పుడు ఎవరైతే అన్నారో రెడ్ ఎపిక్ రెడ్ 1 కెమెరాతో చాలా చీప్ క్వాలిటీ, అది 2K రిజల్యూషన్ అని చెప్పారు. అదే సంవత్సరం స్లమ్ డాగ్ మిలియనీర్కి 1 grade తక్కువ రెడ్ ఎపిక్ అన్న తక్కువ కెమెరా SI2K అనే దానికి ఆస్కార్ అవార్డు వచ్చింది ఫోటోగ్రఫీ. నేను టెక్నాలజీ ఇన్ని ఇయర్స్ అయినా ఐ బీ ద ఫస్ట్ గై టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ అనేది. మ్యాక్ ఈజ్ ద మోస్ట్ రిచెస్ట్ కంపెనీ. 30 years ఆఫ్ మ్యాక్ అనేది ఒక యాడ్ చేశారు, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. షార్ట్ కంప్లీట్ విత్ ఐఫోన్. ఎందుకు ఐఫోన్ ఏం చేయగలుగుతుందో నాడికి తెలుసు, మనం మాట్లాడటం తప్పి ఎక్కడ సెల్ఫీలు తీయడం తప్పితే మనకు తెలియదు. ఐఫోన్ యాక్చువల్గా ఏం చేయగలుగుతుంది అనేది ఆబ్వియస్లీ అది కనిపెట్టిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. మళ్ళీ బిగినింగ్ డేస్కి వస్తే మీరు మణిరత్నం గారితో గాయం అండ్ రెండు సినిమాలు వర్క్ చేశారు, తిరుడా దొంగ. అది చేసిన తర్వాత మళ్ళీ మీరు ట్రావెల్ అవ్వలేదు అంటే ఏంటి ఎనీ అదర్ రీజన్? వాటిలో కూడా ఏం వర్క్ చేసి మేము ఇద్దరం కలిసి ఒక స్టోరీ డిస్కషన్కి వెళ్ళాం. నేను చెప్పిన ఐడియా ఏది ఆయనకు నచ్చలేదు, ఆయన చెప్పిన ఐడియా ఏది నాకు నచ్చలేదు. కేవలం ఫ్రెండ్లీగా ఇద్దరు పేర్లు వేసుకున్నాం అంతేగాని తిరుడా నా కంట్రిబ్యూషన్ లేదు, గాయంలో ఆయన కంట్రిబ్యూషన్ లేదు. ఓకే. అసలు అంటే అంత ఆయనది మీకు అసలు ఇది కదా, అందుకనే జరిగింది. ఆయన భిన్న స్లో మీన్స్ సెన్సిటివ్, మీరు కొంచెం అది కదా, అందుకే మళ్ళీ అంటే ఇప్పటికీ మీ రిలేషన్ కదా. అప్పుడు కూడా లేదన్న, అప్పుడు కూడా ఫ్రెండ్లీగా మాడుతూ ఉంటాం అంతే. ఇప్పుడు క్రియేటివ్గా ఇప్పుడు నేను ఆయన స్టోరీస్ నాకు నచ్చవు, నా స్టోరీస్ ఆయనకి నచ్చవు, ఇంకేం కంట్రిబ్యూషన్, అప్పుడు ఇంకేం ట్రావెల్. నాకు అక్కడక్కడ మణిరత్నం గారి సినిమాలు కొన్ని సీన్లు నచ్చాయి, ఆయనకి నా షార్ట్లు కూడా నచ్చవు. సీన్లు పక్కన పెట్టండి, సినిమాలు నచ్చవు, సీన్లు నచ్చవు, షార్ట్లు కూడా నచ్చవు. ఆయనకి శివ కూడా నచ్చలేదు సినిమా. ఓకే. మీకు ఆయనలో నచ్చిన సినిమాలు ఏంటి? ఏదో కొన్ని పాటలు అక్కడక్కడ, సమ్ సాంగ్స్ ఐ లైక్ అండ్ సమ్. మీకు నచ్చిన డైరెక్టర్ అండి ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్స్లో? యాక్చువల్లీ నాకు ఫారిన్ ఫిల్మ్స్ ఎక్కువ, తెలుగు అసలు నేను చూడను సినిమా. మరి రాజమౌళి గారి గురించి బాగా చెప్తారు కదా మీరు? ఓకే. రాజమౌళి సినిమా కన్నా నేను అప్పుడు చెప్పాను, రామయుజంలో నేను చెప్పినప్పుడు కూడా బాహుబలి చూడమని చెప్పాను నేను. ఓకే. ఐ లైక్ హిస్ విజన్, ఐ లైక్ ద వే దట్ ఈస్ టేకింగ్ ఫార్వర్డ్ సినిమా. నాకు సినిమాలో ఇష్యూస్ ఉండొచ్చు, ఓకే, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, యాజ్ ఎ విజనరీ, యాజ్ ఎ పర్సన్ అంటే ఒక లిమిట్స్ని పుష్ చేస్తున్న మనిషిగా నాకు చాలా రెస్పెక్ట్ రాజమౌళి అంటే. ఓకే. అంటే ఒక సినిమా అంటే తెలుగు సినిమా అంటే మీరు సినిమాలు చూడను అంటున్నారు, తెలుగు సినిమాలు చూడను అంటున్నారు, మరి హిందీ కూడా చూడను. అంటే మీకు మార్కెట్లో ఏం జరుగుతుందో ఎలాంటివి దాన్ని బట్టి మనకి ఏమి రాదు. నేను శివాపు కూడా చూడలేదు, దానికి సినిమా మీద ఏమి సంబంధం లేదు.
సపోజ్ ఒక ఆర్టిస్ట్ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు శివ ఉంది, అంతకుముందు ఏ సినిమాలాగా ఎందుకు లేదు, ఎందుకంటే నేను వేరే ఆలోచిస్తాను కాబట్టి. అప్పుడు నేను వేరే సినిమాలు చూసి ఏమి నేర్చుకుంటాను? నాకు అర్థమైన సబ్జెక్టు, నాకు ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది ఒక క్యారెక్టరు, ఒక డైలాగు, ఇలాంటివి పెట్టి నేను తీస్తాను. ఇప్పుడు మొన్న సినిమా పెద్ద సూపర్ హిట్ అయిపోయింది అనుకోండి, ఆడియన్స్కి ఇలా నచ్చుతుంది సినిమా అని దాన్ని కాపీ అందరూ కొడతారు, అది అవ్వవు కదా. అలాగే నేను అంటే సపోజ్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనడానికి ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. సపోజ్ బ్రహ్మానందం అనే ఆర్టిస్ట్ మీకు తెలియదు అనుకుందాం, మార్కెట్లో ఏం జరుగుతుంది బ్రహ్మానందం తెలియదు. మీ సినిమాలో ఆఫీస్కి వచ్చి బ్రహ్మానందం అనే క్యారెక్టర్ని పెట్టుకున్నారు, ఆయన ఒక కామెడీ ఇమేజ్ ఉందన్న విషయం కూడా మీకు తెలియదు. అది ఆఫ్ కోర్స్ నేను ఏ డెసిషన్ తీసుకున్నా తన పాస్ట్ ఏంటి బ్యాక్గ్రౌండ్ నేను స్టడీ చేస్తాను, ఆ సీన్స్ చూస్తాను, నేను అదే అడుగుతున్నాను. అది చూస్తాను. అదే మీరండి ఇంతకుముందు బర్త్డే గురించి మాట్లాడడం, మీరు అమ్మాయిలది ఫోటోలు దిగడం, అదని కాదు చాలా విషయాల్లో మీరు ఇప్పుడు దేవుని గురించి నెగిటివ్గా మాట్లాడడం అనేది, ఇలాంటి వాటి వల్ల మీరు యూత్కి ఎలాంటి సంకేతాలను ఇస్తున్నారు అసలు? ఒక యూత్కి అంటే ఒక పెద్ద మనిషి సంఘంలో ఒక పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి ఏం మాట్లాడినా కొంత జాగ్రత్తగా మాట్లాడిన అవసరం. యూత్ అనేది అండి, యూత్ పిల్లలు అనేది అంత మన మైండ్లో ఉంటుంది. నేను చిన్నప్పుడు మా ఫాదర్ జేబులో డబ్బులు దొంగిలించాను. పిల్లలు ఇన్నోసెంట్, వాళ్ళకి ఏమీ తెలియదు, అది పెద్ద మూర్ఖత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను మా అమ్మ హోంవర్క్ చేయాలంటే మా అమ్మ మీద కోపం వచ్చింది నాకు. ఎవరైనా చచ్చిపోయి స్కూల్ హాలిడే ఇస్తే బాగుండేది అనుకునేవాడిని. అప్పుడు నేను ఇన్నోసెంట్ ఏంటి అంటే నేను ఒక్కడనే అలా అనుకుంటాను, వేరే వాళ్ళు అనుకోరా అనేది అది మీకు తెలియాల్సిన విషయం, వేరే వాళ్ళు. తర్వాత టీనేజ్ వచ్చినప్పుడు లేకపోతే యూత్ ఉన్నప్పుడు మా ఏజ్లో అంటే మా టైంలో కూడా వీ ఆల్ నో ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కడికి అది ఇండిపెండెంట్ అభిప్రాయం ఉంటుంది. ఇవాళ ఉన్న సోషల్ మీడియా దాంట్లో యూత్ అనేది సెపరేట్గా ఎవడో ఇన్ని నేర్చుకుంటారు అనుకుంటే అంతకన్నా బుద్ధితో కూడా ఉండదు. దే ఆల్ నో ఎవ్రీథింగ్ వాట్ దే వాంట్ టు డూ. ఓకే, ఇంకోటి చెప్తే తప్పితే వద్దు బాబు బాగా చదువుకోండి అని చెప్తే వినటానికి ఎవ్వడు లేడు అక్కడ, భాషం పట్టేసుకుని కూర్చుని వినటానికి. ఆల్ ద యూత్ నో మచ్ మోర్ దెన్ ది ఎల్డర్స్. అంటే ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తి ఒక మాట మాట్లాడితే ఎవడు ఏమి ఉండదు, ఎవరు వినరు. నేను విన్నానా 20 years బ్యాక్ నేను వినలేదు, ఇప్పుడు ఎవరు వింటారు చెప్పండి అసలు. అంటే ఆ టైంలో ఏంటి అట్లీస్ట్ మాకు మా ఫాదరో మదరో టీచరో ఇలాంటి 4-5 సోర్సెస్ తప్పిస్తే వేరే విధంగా ఇన్ఫర్మేషన్ రావడానికి ఛాన్స్ లేదు. అలాంటప్పుడే మేము వినకుండా మేము వస్తే ఇప్పుడేమో మీకు 1000 సోర్సెస్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ రావడానికి, ఇంటర్నెట్ నుంచి కానీ మీ సెల్ ఫోన్ నుంచి కానీ రకరకాల దాంట్లో నుంచి. మీ నంబర్ ఆఫ్ సోర్సెస్ పెరిగిన కొద్దీ మీకు ఇండిపెండెన్స్ పెరిగిపోతాయి. ఇట్స్ వెరీ వెరీ రిలేటెడ్ అది. సో మీరు ఏ మాట చెప్పినా నమ్మొద్దు యూత్, ఇంత ఏ మాట చెప్పినా మిమ్మల్ని ఫాలో అయ్యాల్సిన అవసరం లేదని అవ్వరు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఒకవేళ ఎవరైనా ఉంటే ఇంకా అలాంటి వాళ్ళు గొర్రెల మందాళ్ళు అంతే. నిర్మాత రామ్ గారి దగ్గరికి ఒక ఫ్లాప్ డైరెక్టర్, ఒక హిట్ డైరెక్టర్ ఇద్దరు వచ్చేసి 2 కథలు చెప్పాక ఫ్లాప్ డైరెక్టర్ నిర్మాత రాము గారి దగ్గరికి, మీ దగ్గరికి ఒక నిర్మాతగా నాట్ డైరెక్టర్, ఒక నిర్మాత రాము గారి దగ్గరికి ఒక ఫ్లాప్ డైరెక్టర్, ఒక హిట్ డైరెక్టర్, సూపర్ హిట్ డైరెక్టర్ వచ్చారు. ఫ్లాప్ డైరెక్టర్ చెప్పిన కథ చాలా సూపర్గా ఉంది, హిట్ డైరెక్టర్ వచ్చిన డైరెక్టర్కి అతను అతి మామూలు చెత్తగా ఉంది. మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చి సినిమా తీస్తారు? ఇక్కడ 2 points. కమర్షియల్గా ఆలోచిస్తే సూపర్ హిట్ డైరెక్టర్ కాబట్టి అతని పేరు మీద బిజినెస్ అవుతుంది, అలా నేను ఎప్పుడు ఆలోచన. ఐమ్ జస్ట్ గివింగ్ ఎ థాట్ ప్రాసెస్. ఇంకోటి ఏంటి, స్టోరీ మీకు తెలుస్తుందా లేకపోతే సూపర్ హిట్ తీసాడు కాబట్టి అతనికి తెలిసి ఉంటుంది అనే ఒక దాంతో ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. పర్సనల్గా నా యాటిట్యూడ్ ఎందుకంటే నేను ఎప్పుడు ప్రొడ్యూసర్గా ఆలోచించను. నా పేరు ప్రొడ్యూసర్గా వచ్చి ఉండొచ్చు కానీ నా మెంటాలిటీ ఎప్పుడు ప్రొడ్యూసర్గా ఆలోచించను. అప్పుడు డెఫినెట్లీ నాకు ఎక్సైట్మెంట్ వచ్చిన స్టోరీ నేను చేస్తాను. ఓకే, కానీ ఆ వర్డ్ ప్రొడ్యూసర్ని అటాచ్ చేయడం అనేది ఆ ప్రొడ్యూసర్ వర్డ్కి తప్పు. ఐ మీన్ దాన్ని ఒక అవమానపరిచినట్టు నా దాంట్లో. ఇప్పటివరకు ఎన్ని ఫ్లాపులు తీసినా కూడా చాలామంది యూత్లో ఏమంటారంటే మేము ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మని చూసి ఇండస్ట్రీకి వచ్చామని చెప్తున్నారు చాలామంది. అంటే ఏంటంటే అదే మరి ఇప్పుడు చాలామంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఉన్నారు, పేర్లు వద్దు కానీ పెద్ద పెద్ద సూపర్ హిట్స్ తీశారు, పెద్ద పెద్ద బడ్జెట్లు తీశారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు అసలు ఇంత సక్సెస్లు ఇచ్చినా కూడా ఆయన ఒక గాడ్గా ఉంటున్నారు ఇండస్ట్రీలో, ఏంటి మ్యాజిక్ అసలు? మీరు ఎట్లా దీన్ని అనలైజ్? ఐ థింక్ నా ఒపీనియన్లో ఇప్పుడు ఒక సినిమా హిట్ అవ్వటానికి ఒక కంటెంట్, ఒక స్టార్డమ్, ఒక డైలాగ్, ఇలాంటి ఏదో రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. కానీ ఒక సీన్ ఇట్లా తీయచ్చు,
ఒక ఫ్రేమింగ్ కానీ ఒక కంపోజిషన్ కానీ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంటే చాలాసార్లు నాకు ఎయిర్పోర్ట్లో మామూలు ఆడియన్స్ అంటే మామూలు పబ్లిక్ సినిమాకి సంబంధించిన వాళ్ళు మీ ఫ్రేమ్స్ భలే ఉంటాయండి. అసలు టీవీలో చూడగానే మాకు మీ సినిమాని తెలిసిపోతుంది, ఒక షార్ట్ చూడగానే ఆ సినిమా మేము చూడకపోయినా మీ సినిమాని తెలిసిపోతుంది అని చెప్తూ ఉంటున్నారు. ఓకే. సో ఆ ఇండివిజువాలిటీ వచ్చేసరికి ఎప్పుడైనా కూడా మీరు ఒక దాన్ని ఇన్స్పైర్ అయినప్పుడు ఒక ఇండివిజువాలిటీ కనిపించదు దాంట్లో. ఓకే. ఆ ఇండివిజువాలిటీ లేనప్పుడు ఎంత పెద్ద హిట్ అయినా కూడా మర్చిపోతారు మీరు. ఇప్పుడు చాలాసార్లు చాలా సూపర్ హిట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2012 అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగు డబ్బింగ్లోనే అసలు ఇట్ కలెక్టెడ్ లైక్ మ్యాజిక్. మొన్న జంగిల్ బుక్. నాకు తెలిసి ఎవరికి డైరెక్టర్ పేరు తెలిసి ఉండదు, అడిగి కూడా ఉండరు. యూనో ఎందుకంటే అది మీకు ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్లో ఎక్స్ట్రాడినరీ అనిపించింది. కానీ సబ్ కాన్షియస్గా ఇప్పుడు అలాగే నేను విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఫస్ట్ టైం జాస్ రిలీజ్ అయింది. ప్రతి ఒక్కడు కాలేజ్ స్టీవెన్ స్పీల్బర్గ్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఒక్క సినిమాలోనే అసలు డైరెక్టర్ అనేవాడు ఎందుకు సెట్ చేశారంటే అది ఇంపాసిబుల్ థింగ్. ఎందుకంటే ఆ సినిమాలో తీసిన విధానంలో ఈడు ఎవడో ఉన్నాడు రా ఏదో ఉంది అని ఒక ఫీలింగ్ వచ్చింది అందరికీ. అంతకుముందు ఎన్నో సినిమాలు చూసాం, ఇంగ్లీష్ సినిమాలు, ఒక్క డైరెక్టర్ పేరు తెలియదు మాకు. కేవలం జాస్లో స్టీవెన్ స్పీల్బర్గ్ ఎందుకు రిజిస్టర్డ్. ఇండివిజువల్ సిమిలర్ థింగ్ శివ. అంకుశం కూడా పెద్ద హిట్ అవ్వచ్చు, లేకపోతే ఘరానా కూడా పెద్ద హిట్ అవ్వచ్చు. కలెక్షన్స్ వైజ్గా నాకు తెలిసి 10-15% కన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉండవు ఈ సినిమాలన్నిటికీ. అంకుశం ఇంపాక్ట్ వచ్చినప్పుడు ఆ వెరైటీ కనిపించినప్పుడు సడన్గా మీకు ఒక పేరు రిజిస్టర్ అవుతుంది. దట్స్ ఓన్లీ ఆన్సర్ ఐ కెన్ గివ్. ఎందుకంటే నా వ్యక్తిత్వం అనేది ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంది. అది బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు, కానీ సెపరేషన్ ఉంటుంది. రామ్ గోపాల్ బ్యాక్గ్రౌండ్ స్కై ఈ టైప్లో, కెమెరా వరకు ఈ టైప్లో ఉంటుంది, సౌండ్ ఎఫెక్ట్ ఆ టైప్లో ఉంటుంది అనేది మీకు ఒక ఆల్మోస్ట్ ఆ స్టైల్ అనేది ఒక వ్యక్తిలో అయిపోతాడు. నాకు చాలా పెద్ద డైరెక్టర్ ఒక 2 years బ్యాక్ నాకు చెప్పాడు. తను వరుసగా మూడు సూపర్ హిట్లు తీసాడు తను తెలుగులో. ఓకే. అండ్ సార్ నాకు ఒకటి అర్థం ఉందండి, మీరు ఎన్ని ఫ్లాపులు తీసారు, నేను 3 సూపర్ హిట్లు తీసాను వరుసగా. కానీ ఇప్పుడు కూడా వచ్చిన ప్రతి అసిస్టెంట్ రామ్ గోపాల్ వర్మ అవుతాను వస్తాడు, కానీ నా పేరు చెప్పి ఎవడు రాడు. తనే చెప్పాడు కదా. అదే అంటున్నాను. అది దానికి రీజన్ ఇది. మీ ఇండివిజువాలిటీ ఉన్నప్పుడే యూ విల్ స్టాండ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ తీసుకోండి, ఎంతోమంది సూపర్ హిట్ మ్యూజిక్ వేస్తారు. ఇళయరాజా ఎందుకు ఉంటుంది, ఏఆర్ రెహమాన్కి ఎందుకు ఉంటుంది? ఆ టైం అంత పెద్ద సూపర్ హిట్ మ్యూజిక్ ట్రాక్స్ తమన్కి ఉండొచ్చు, మణి శర్మకి ఉండొచ్చు, లేకపోతే దేవిశ్రీ ప్రసాద్కి ఉండొచ్చు. వాళ్ళ పేరు అందరికీ తెలుసు. కానీ ఎప్పటికీ మీరు మర్చిపోకుండా ఉండలేదు అనేది బికాస్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇంపాక్ట్. ఇళయరాజా గారికి ఒక స్టైల్ ఉంది, ఆ స్టైల్ మ్యూజిక్ అనేది మీకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. కాబట్టి ఫర్ ఎ లాంగ్ టర్మ్ యుల్ స్టిల్ రిమెంబర్ హిమ్ యాజ్ ఎ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన మ్యూజిక్ నడిచినా నడకపోయినా ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ దట్. అదే.